హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు నేను మీకు ఎంతో సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే వెనీలా కప్ కేక్స్ని చెప్తానండి. ఈ కప్ కేక్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ కప్ కేక్స్ చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయండి ఈ కప్ కేక్స్. వీటిని మనం బటర్ యూస్ చేసి చేస్తాము. దానివల్ల మనకి ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందండి. చూస్తుంటేనే తినాలనిపించే ఈ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో 3 ఎగ్స్ వేయాలండి. ఎప్పుడు కూడా ఎగ్స్ అనేది మనం రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలండి. ఎగ్స్ అనే కాదు, మనం బేకింగ్కి యూజ్ చేసే ఏ ఐటమ్ అన్నా సరే మనం రూమ్ టెంపరేచర్కి వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ కూడా వేయాలి. అండ్ సాల్ట్ కూడా వేయాలండి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేయాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఫోమీగా వచ్చినంత వరకు మిక్స్ చేయాలండి. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసినప్పుడు మనం ఫస్ట్ స్లో స్పీడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫిలిప్స్ బేటర్లో నాకు 5 స్పీడ్స్ అనేవి ఉన్నవి. నేను ఫస్ట్ స్పీడ్లో బీట్ చేశాను. తర్వాత 1 కప్ పౌడర్ షుగర్ వేయాలి. పౌడర్ షుగర్ అంటే మనము 3/4 కప్ షుగర్ని తీసుకొని దాన్ని మిక్సీలో బ్లెండ్ చేస్తే 1 కప్ అవుతుంది. 1 కప్ పౌడర్ షుగర్ అవుతుంది. లేదు మీరు బీట్ చేయని అవసరం లేదు, బ్లెండ్ చేయక్కర్లేదు, పౌడర్ షుగర్ని డైరెక్ట్గా గ్రాన్యులేటెడ్ షుగర్ యూజ్ చేద్దాం అనుకుంటే 3/4 కప్ షుగర్ని అనేది మనం వేసేయవచ్చు. కానీ షుగర్ పౌడర్ వేసినా సరే మనము బ్యాచెస్ కింద వేయాలండి. ఒక 2 to 3 బ్యాచెస్ కింద వేయాలి. ఫస్ట్ ఒక బ్యాచ్ వేసి కొంచెం స్లో స్పీడ్లో బీట్ చేయాలి. తర్వాత సెకండ్ బ్యాచ్ అండ్ తర్వాత థర్డ్ బ్యాచ్, అలాగా మొత్తము మనం షుగర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేయాలి. చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇలాగా ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. మరీ థిక్ కాదండి, కొంచెం ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న బటర్ని వేయాలండి. 1/3 కప్ బటర్ అనేది వేయాలి. ఈ బటర్ ఏంటంటే రూమ్ టెంపరేచర్లోకి రావాలండి. ఫస్ట్ మనము ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే హీట్ చేయకూడదండి. కొద్దిసేపు మనకి అది కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత అప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది మనం కొద్దిగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఆ హీట్ అనేది కొంచెం తగ్గేంత వరకు ఉండాలి, రూమ్ టెంపరేచర్కి రావాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం యాడ్ చేయాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. 1.5 కప్ మైదా తీసుకోవాలి, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. వీటన్నిటిని కూడా స్ట్రైనర్లో వేసుకొని వీటిని కూడా మనం ఎట్ ఏ టైం మనం బీట్ చేయకూడదండి. వేసి జస్ట్ కొద్దిగా కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ దీన్ని అలాగా మిక్స్ చేయాలి స్పాచులాతో. విస్కర్తో. మీరు స్పాచులా కావాలంటే స్పాచులా యూజ్ చేయొచ్చు, లేదంటే విస్కర్ కావాలంటే విస్కర్ యూజ్ చేయొచ్చు. కానీ హ్యాండ్ బ్లెండర్ మాత్రం యూజ్ చేయొద్దు. హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేస్తే మనకి కప్ కేక్స్ అనేవి అంత ఫ్లఫీగా రావు. ఓన్లీ ఎగ్ బీట్ చేయడం వరకే హ్యాండ్ బ్లెండర్ పని అనమాట. ఇప్పుడు మరి కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ని అలా కొద్దిగా బ్యాచెస్ వైజ్గా వేసుకొని మనం మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ అనేది యాడ్ చేయాలండి. మనకి 1/2 కప్ మిల్క్ అయితే సరిపోతుంది. నేను 1/2 కప్ యాడ్ చేసుకున్నాను మిల్క్. కొద్దిగా మిల్క్ కూడా మనం ఒకేసారి వేయకూడదండి. అంటే కొన్ని బ్రాండ్స్ మైదా అనేది మిల్క్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి, కొన్ని బ్రాండ్స్ ఏంటంటే మైదా మిల్క్ అనేది తక్కువ అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి మనం ఆ మైదాని బేస్ చేసుకొని మనం మిల్క్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మన ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మిల్క్. ఇప్పుడు స్పాచులాతో మరొకసారి చుట్టూ కూడా అలా స్క్రాప్ చేసుకొని కన్సిస్టెన్సీ చూడండి, నాకు కొంచెం ఇంకా థిక్ అనిపించాయి. సో మళ్ళీ నేను ఇంకొంచెం మిల్క్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు బాగా కలపాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఇలా కలిపిన తర్వాత ట్రే తీసుకోవాలండి, బేకింగ్ ట్రే. అంటే కప్ కేక్ లైనర్స్ ట్రే అనేది తీసుకోవాలి. దాని లోపల మనము లైనర్స్ని ఇన్సర్ట్ చేయాలి. నాకు ఈ లైనర్ సైజ్ వచ్చేసరికి 11 సెంటీమీటర్స్ అండి. ఇది కొంచెం పెద్ద సైజు ఉంటాయి ఈ లైనర్స్. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కప్ కేక్ లైనర్స్లో కొద్దిగా ఫిల్ చేయాలండి.
లైనర్స్కి 3/4 పార్ట్ వచ్చేంత వరకు మాత్రమే వేసుకోవాలి, అంటే 1/2 వంతు వరకు మాత్రమే వేయాలి. మనం తక్కువ వేసినా సరే కప్ కేక్స్ అనేవి అంత పొంగవు, అలాగని మరీ ఎక్కువ కూడా దాన్ని ఫుల్గా కూడా వేసిస్తే మనకి బయటకు వచ్చేస్తాయి. సో 3/4 పార్ట్ వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి కావాలంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత వైట్ చాకో చిప్స్, డార్క్ చాకో చిప్స్ మన ఇష్టం, మనం ఏవన్నా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొన్నింటికి డార్క్ చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను, మరికొన్నింటికి టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేయాలండి. ముందుగానే 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 15 to 17 మినిట్స్ బేక్ చేసుకోవాలి 170 డిగ్రీస్ దగ్గర. కప్ కేక్స్ బేక్ అయ్యే లేదనేది మనకి టూత్పిక్ గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుందండి. నాకైతే 16 మినిట్స్లో బేక్ అయిపోయాయండి. 170 డిగ్రీస్ దగ్గర 16 మినిట్స్లో నా కప్ కేక్స్ అన్నీ కూడా బేక్ అయిపోయాయి. చాలా చక్కగా బేక్ అయిపోయాయి, చాలా ప్లఫీగా అండ్ పైకి ఇలా పొంగునట్టుగా చాలా బాగా వచ్చాయి. డోమ్ షేప్లో వచ్చాయండి కప్ కేక్స్ అనేది. ఇలా డోమ్ షేప్లో వస్తే మనకి చాలా బాగుంటుంది. చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనం ఎంత ప్రెస్ చేసినా సరే అవి సేమ్ మళ్ళీ అదే పొజిషన్కి అనేది వచ్చేస్తుంది. చూడండి ప్రెస్ చేశాను, ఎంత ప్రెస్ చేసినా సరే మళ్ళీ అదే పొజిషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు లైనర్ని రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కూడా లైనర్ని మనం వేడిగా ఉన్నప్పుడు రిమూవ్ చేయకూడదండి. వేడిగా ఉన్నప్పుడు రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మనకి అది కేక్ అనేది పీసెస్ కింద వచ్చేస్తుంది. సో కూల్ అయిన తర్వాత ఇలా రిమూవ్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. నేను మిడిల్లో చూడండి చూపిస్తాను. చూడండి ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చి ఎంత చక్కగా ఫోమీగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.